హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఎక్కడుందని అనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే హైవేలో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరలో యాదాద్రికి 15 కిలోమీటర్స్ బిఫోరే ఈ టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. కళ్ళు చెదిరిపోయేటటువంటి అందాలతో ఈ టెంపుల్ అయితే తీర్చిదిద్దారు. మానేపల్లి జ్యువెలర్స్ వారు ఈ టెంపుల్ ని కట్టారంట. ఒక్క రోజుకు 1,00,000 మంది వచ్చి దర్శనం చేసుకుని పోతున్నారు. ఇప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ లోనే మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత 108 మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. 108 మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ మనకు గణపతి దేవాలయం ఉంటుంది. గణపతి దేవాలయంలో గణపతిని దర్శించుకున్న తర్వాత మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్ వస్తుంది. పద్మావతి అమ్మవారి విగ్రహము అద్భుతంగా ఎంతో ప్రసన్నంగా మనకు కనబడుతుంది. ఆ తర్వాతకి వెంకటేశ్వర స్వామి ప్రధానాలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలిగిపోతూ గొప్పనైనటువంటి దర్శనాన్ని మనకిస్తాడు. ఆ తర్వాతకి ఆ స్వామివారికి ఎడమ సైడు ఆండాలమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్. దర్శనం పూర్తయిన తర్వాత మనం బయటికి రాగానే ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఆ శిల్పం కూడా అద్భుతంగా మలిచారు ఫ్రెండ్స్. అయితే పూర్వకాలంలో శతాబ్దాలకు పూర్వం నిర్మించినటువంటి రాతి రథాలు ఉండేటివి. ఇది మనకు హంపిలో చూస్తాము, ఆ తర్వాతకి ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఈ కాలంలో ఎంత అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యంతో నిర్మించారంటే అసలు మనం అందరం కూడా ఆశ్చర్యపోతాము. ఇక్కడ రథాన్ని రాతితో నిర్మించారు ఫ్రెండ్స్, చాలా కష్టపడి. అదేవిధంగా ఇక్కడే ఘంట మండపం ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద ఘంట ఉంటుంది. ఈ ఘంట గనక కొడితే 1 కిలోమీటర్ వరకు ఈ యొక్క శబ్దం వినబడుతుంది. అదేవిధంగా ఇక్కడే ఒక కోనేరును కట్టారు. ఆ కోనేరు మధ్యలో అనంత పద్మనాభ స్వామి వారిని స్థాపించారు. మనము ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మొత్తం మండపం మొత్తం కూడా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కోనేరులోకి కిందికి చూస్తే అనంత పద్మనాభ స్వామి వారు దర్శనమిస్తారు. అక్కడ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది చూడడానికే కదా మనం వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం మిస్ అయ్యే వాళ్ళం ఇక్కడ రాకపోతే అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ అవ్వండి. ఒక మంచి ట్రిప్ను మీ ఫ్యామిలీకి మీరు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డోంట్ మిస్ దిస్ టెంపుల్ ఫ్రెండ్స్. తప్పకుండా యాదాద్రికి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చేళ్ళండి. ఒకవేళ ఇది చూడని వాళ్ళు దీన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచైనా సరే తరలి రండి ఫ్రెండ్స్. అద్భుతమైన టెంపుల్, అద్భుతమైనటువంటి అనుభూతి మీకు కలిగిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీమన్నారాయణ.